హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మీ స్టేటస్ కనుక డిజిటల్ సైనడ్ అండ్ పెండింగ్ కార్డ్ ఇష్యూయన్స్ అని కనుక ఉండినట్లయితే దీని మీనింగ్ ఏంటనేది నేను మీకు చెప్తాను. సో చాలామందికి కూడా ఈ యొక్క డిజిటల్లీ సైనడ్ అండ్ పెండింగ్ ఫర్ కార్డ్ ఇష్యూయన్స్ అనేది కనుక ఉన్నట్లయితే సో మీ కార్డ్ అనేది వచ్చేస్తుందండి, ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. సో ఎందుకు ఇక్కడ చివరిలో ఈ విధంగా పెండింగ్ చూపిస్తుంది అనేది నేను మీకు చెప్తాను, ఓకేనా. సో అలానే మీరు ఈ టీ నెంబర్ ద్వారా మీ యొక్క రేషన్ కార్డు స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో మీకు తెలుసు అని అనుకుంటున్నాను. ఒకవేళ తెలియకపోతే ఇప్పుడు నేను ఒక ప్రాసెస్ చెప్తాను, సేమ్ అదే ఫాలో అయ్యి మీ యొక్క రేషన్ కార్డు స్టేటస్ ఏంటి అనేది తెలుసుకొని ఒకసారి కామెంట్ సెక్షన్లో నాకు ఒకసారి కామెంట్ అయితే పెట్టండి. తప్పకుండా మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో చాలామందికి కూడా ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి స్టేటస్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినప్పటికీ ఇక్కడ పెండింగ్లు అయితే ఎందుకు చూపిస్తున్నాయని చెప్పని అడుగుతున్నారనమాట. సో ఎగ్జాంపుల్కి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ముందుగా అయితే మనము టీ నెంబర్ ద్వారా రేషన్ కార్డ్ స్టేటస్ ఎలా చూసుకోవాలనేది తెలుసుకుందాం. ఇది మీకు తెలిసినట్లయితే వీడియోని కొంచెం ముందుకు ఫార్వర్డ్ చేసుకోండి, ఒకవేళ తెలియకపోతే చూడండి, ఓకేనా. సో దీనికి సంబంధించి మనము ఏపీ సేవా పోర్టల్ లాగిన్లోకి అయితే వెళ్ళాల్సి వస్తుందన్నమాట. సో నేను గూగుల్లోకి వెళ్ళి ఏపీ సేవా పోర్టల్ అని టైప్ చేసి ఒక వెబ్ పేజ్లోకి అయితే లాగిన్ అయ్యి మీకు చూపిస్తాను. సో అందులో టీ నెంబర్ ద్వారా మీరు ఎలా చెక్ చేసుకోవాలనేది చూద్దాం, ఓకేనా. వెయిట్ చేసినట్లయితే ఇక్కడ నేను వచ్చేసాను చూడండి, ఏపీ సేవా పోర్టల్లోకి అయితే వచ్చాను. ఇక్కడ టీ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలండి. సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ చెక్ అంటే మీరు రేషన్ కార్డ్కి అప్లై చేసినప్పుడు టీ నెంబర్ అనేది అలాట్ అయి ఉంటుంది అనమాట. మీకు ఆ టీ నెంబరు టీ అని స్టార్ట్ అయ్యి ఒక 7 to 8 నెంబర్స్ అనేవి ఉంటాయన్నమాట. సో వాటిని ఇక్కడ ఎంటర్ చేసేసి ఈ సెర్చ్ బార్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఒక క్యాప్చా బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఆ క్యాప్చా ఎట్టుందో అట్టే ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క స్టేటస్లు అనేవి ఓపెన్ అవుతాయి. అవి ఎలా ఓపెన్ అవుతాయి అనేది ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది ఎవరికైతే తెలియదో వాళ్ళు ఇలానే ఫాలో చేయండి, ఓకేనా. సో మీ యొక్క స్టేటస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. ఇలా అని ఇలా 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 రావడం జరుగుతుంది అనమాట. సో అయితే ఇక్కడ ఎగ్జాంపుల్కి మనం చూద్దాము. సో రేషన్ కార్డులకు సంబంధించి చాలామందికి కూడా ఆప్షన్స్ అనేటివి వచ్చేసాయి కదా. సో అంటే ఆల్మోస్ట్ ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి స్టేటస్ అనేది కంప్లీట్ అయిపోయినా కానీ సో మాకు కార్డు ఎందుకు రావడం లేదు, మా కార్డ్ నెంబర్ వస్తుందా లేదా అని చెప్పని అడుగుతున్నారు. సో ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, డిజిటల్లీ సైనడ్ అండ్ పెండింగ్ ఫర్ కార్డ్ ఇష్యూయన్స్ అని ఉంది. సో నేను నిన్నటి రోజున మన టెలిగ్రామ్ ఛానల్ ద్వారా మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నటువంటి సభ్యులతో కాంటాక్ట్ అయితే అవ్వడం జరిగిందనమాట. సో వాళ్ళు చాలామంది కూడా ఈ విధంగా స్క్రీన్ షాట్స్ అనేవి పంపించారు. సో చాలా థ్యాంక్స్ టు ఈ ఒక ముగ్గురు దాకా పంపించారనమాట. నేను సో వాళ్ళకి చాలా స్పెషల్లీ థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే వాళ్ళ వల్ల ఈ వీడియో అయితే జరుగుతుందన్నమాట. సో ఓకేనా. సో ఇక్కడ డిజిటల్లీ సైనడ్ అండ్ పెండింగ్ ఫర్ కార్డ్ ఇష్యూయన్స్ అనేది ఎందుకు ఉందంటే ఇక్కడ మీకు సంబంధించినటువంటి కార్డ్ అయితే అలాట్ అయితే అయిపోయిందండి, కాకపోతే ఇష్యూయన్స్ తీసుకునేదానికి సంబంధించి మాత్రము పెండింగ్ పెట్టారు. ఎందుకంటే గతంలో వాలంటీర్లకైతే కార్డు కనుక వచ్చినట్లయితే అంటే మీరు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా రేషన్ కార్డుకి దరఖాస్తు కనుక చేసినట్లయితే ఆ రేషన్ కార్డు అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని ప్రింటింగ్కి ఎవరికి పంపించారంటే వాలంటీర్లకి లేదా విఆర్ఓ గారికి పంపిస్తారనమాట. వాళ్ళ లాగిన్కి కార్డుని అయితే పంపించేసేవాళ్ళు. ఆ కార్డుని ప్రింట్అవుట్ తీసుకొని సచివాలయంలోనే ఇచ్చేసేవాళ్ళు అనమాట గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నటువంటి సమయంలో. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ కార్డు ఇష్యూయన్స్కి సంబంధించి విఆర్ఓ గారి లాగిన్కి పంపించాలి, వాలంటీర్లు లేరు కాబట్టి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఏపీ ఈపీడిఎస్ అనే వెబ్ పేజ్ అనేది ఉంటుందన్నమాట సివిల్ సప్లైస్ సంబంధించి. దాంట్లో ఈ యొక్క ఏపీ ఈపీడిఎస్ అనే లాగిన్ అనేది విఆర్ఓ గారికి లేదని కొంతమంది చెప్తున్నారనమాట. అంటే లాగిన్ అనేది అవ్వడం లేదు. సో వారికి ఎప్పుడైతే లాగిన్ అనేది ఓపెన్ అవుతుందో సో వారి ద్వారానే మీరు ఈ రేషన్ కార్డు అనేది పొందవచ్చు అనమాట. అందులోనూ మనకేం చెప్తున్నారు, రేషన్ కార్డు అనేది స్మార్ట్ కార్డు రూపంలో ఒక ఏటీఎం సైజ్ కార్డు రూపంలో వస్తుందని చెప్తున్నారు కదా. సో నేను థంబ్నెయిల్ అయితే చూపిస్తాను, ఇదిగోండి ఈ విధంగా వస్తుందని చెప్తున్నారు కదా. ఈ కార్డు ప్రింట్అవుట్ పోవాలంటే సో ఇక్కడ ప్రింటింగ్ తీసుకునేటువంటి ఈ యొక్క టెండర్ తీసుకున్నటువంటి కంపెనీ ఉంటుందన్నమాట. యాక్చువల్గా ఆ కంపెనీ ఇవన్నీ కూడా తీసుకొని ప్రింట్ చేసి మనకి పంపించడం జరుగుతుంది. పోస్ట్ ద్వారా అయితే ఈ కార్డులు అనేటివి పంపించాలి. సో కాబట్టి ఇక్కడ డిజిటల్లీ సైనడ్ కంప్లీట్ అయిపోయినప్పటికీ మీ కార్డు ఇష్యూయన్స్ దగ్గర పెండింగ్ ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి టెండర్ రావాలి, ఆ టెండర్ తీసుకున్నటువంటి కంపెనీ కార్డులన్నీ కూడా ప్రింట్ చేయాలి. ఇవి దాదాపు 1 లేదా 2 నెలల టైం అయితే పట్టవచ్చు. సో మనకి గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఈ నెలలోనే ఇచ్చేస్తాం కార్డులు అని చెప్తుంది అనమాట.
సో టెండర్ జరిగినట్టు కూడా ఎలాంటి సమాచారం అయితే లేదు. ఓకేనా. సో అయితే గతంలో వాలంటీర్ల ద్వారా విఆర్ఓ గారి ద్వారా కార్డ్ అనేది ప్రింట్ చేసేసి అవును ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ కూడా లేవు కాబట్టి మీకు కార్డ్ అనేది రాలేదన్నమాట. అయితే నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం, నేను అనుకున్నటువంటి సమాచారం ప్రకారము ఈ కంప్లీట్ అయిపోయినటువంటి అందరికీ కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ రెడ్ మార్క్ ఉంది, ఇక్కడ డిజిటల్ సైనెడ్ కంప్లీటెడ్ అని చెప్తున్నారు కదా అని అడగవచ్చు. ఇక్కడ కలర్స్తో సంబంధం లేదు. సో ఒక్కోసారి ఈ యొక్క సర్వర్ ఇష్యూ అయితే ఉందన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రీన్ ఉంది, ఇక్కడ రెడ్ ఉంది, అయినా ఇక్కడికి స్టేటస్ ఏం చెప్పారు చూడండి, డిజిటల్ సైనెడ్ అండ్ పెండింగ్ ఫర్ కార్డ్ ఇష్యూయన్స్ అని ఉంది చూడండి. సో ఓకేనా, కలర్తో సంబంధం లేదు. ఖచ్చితంగా అయితే కార్డ్ అనేది వీరికి అలాట్ అయిపోయింది అనమాట. ఈ విధంగా స్టేటస్ ఉండేటువంటి వాళ్ళకి నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం, నేను అనుకుంటున్నటువంటి సమాచారం ప్రకారము నెక్స్ట్ మంత్ మీకు రేషన్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది, కార్డు లేకపోయినా. ఓకేనా. సో పేర్లు అనేటివి వచ్చేస్తాయి. ఇక్కడ అందరూ కూడా యాడింగ్ చేసుకుంటున్నారు కాబట్టి సో వీరికి సంబంధించి కార్డులలో యూనిట్లలో యాడ్ అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే తెలంగాణలో జరిగిందనమాట ఇది. అంటే కార్డు రాకపోయినా కానీ వారి యొక్క రేషన్ కోటా అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఈ మే నెలకు సంబంధించి, అంటే మే నెలలో జరిగిందనమాట తెలంగాణలో. సేమ్ అదే ప్రాసెస్ ఇప్పుడు మన ఏపీలో కూడా జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి కార్డు అనేది లేకుండా ఇబ్బందులు పడతారనే ఉద్దేశంతో గవర్నమెంట్ కనుక ఈ యొక్క ఎవరినైతే కార్డులోకి చేర్చుకోవడం, మార్చుకోవడం ఇలా చేసి ఉంటారో వారందరికీ కూడా రేషన్ కోట ఇచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఆ ప్రాసెస్ కూడా చెప్తాను, ఎలా చెక్ చేసుకోవాలనేది, కార్డు ఎలా వచ్చేసింది మాకు ఆన్లైన్లో అని చెప్పి ఎలా చూసుకోవాలనేది నేను చెప్తాను, వీడియో అనేది చేస్తాను తప్పకుండా. కాకపోతే మీ స్టేటస్ ఎలా ఉందనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చాలామందికి కూడా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ దగ్గర అయితే ఈ యొక్క అప్లికేషన్ అనేది ఆగిపోయిందనే సమాచారం కూడా వినిపిస్తుంది అనమాట. సో ఇక్కడ రెడ్ అనేది చూపించుంటుంది, లేదా ఇక్కడ ఆరెంజ్ చూపించుంటుంది, ఇక్కడ రెడ్ చూపించుంటుంది, చాలా ఉన్నాయన్నమాట. సో ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ డీటెయిల్స్ అన్నీ కూడా రేషన్ కార్డులకు సంబంధించి. సో మీ యొక్క స్టేటస్ ఏంటనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎక్కువ మంది కూడా ఈ డిజిటల్లీ సైన్డ్ అండ్ పెండింగ్ ఫర్ కార్డ్ ఇష్యూయన్స్ అని చెప్పి అడిగారు. అందువల్ల నేను వీడియో చేద్దామని చెప్పి మీ ముందుకైతే రావడం జరిగింది. ఓకేనా. సో ఈ విధంగా ఉండేటువంటి వాళ్ళకి మీ యొక్క రేషన్ కార్డుకి సంబంధించిన స్టేటస్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయి మీ కార్డు కూడా రెడీగా ఉండేందుకు అవకాశం అయితే ఇచ్చేసి ఉందన్నమాట గవర్నమెంట్. కాకపోతే ఇక్కడ కార్డు ప్రింట్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా టెండర్ అనేది ఒకటి వేసి ఒక కంపెనీని పిలవాలి ఈ కార్డులు ప్రింట్ చేసుకునేదానికి. ఆ టెండర్ కమిటీలు ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయో ఆ తర్వాత మనకు కార్డు అనేది రావడం జరుగుతుంది. లేదా గవర్నమెంట్ నెక్స్ట్ మంత్ కార్డు అనేది ఆన్లైన్లో ఇచ్చేసినట్లయితే, అంటే ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అయితే కార్డు ప్రింట్ చేసుకునేటట్లు, అంటే ఒక జెరాక్స్ టైప్ అనమాట. సో ఇది మా కార్డు అని చూపించుకునేటట్లుగా, లేదా ఒక డూప్లికేట్ కార్డు లాగా చూపించుకునేదానికి. అంటే ఇప్పుడు మనం పాన్ కార్డ్కి ఎట్లా అప్లై చేస్తే ఒక డూప్లికేట్ వస్తుందో ఫస్ట్, సో దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని కదా చేసుకుంటాము, సేమ్ అదే విధంగా కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. చూద్దాం, అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి రేషన్ కార్డులకు సంబంధించి. తప్పకుండా నేను మీకు వీడియో అనేది చేసి అప్లోడ్ అయితే చేస్తాను. మిస్ అవ్వకూడదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.